సావు అంగమ్మ పుత్ర వీరకర్ణి. ఎవడాడు అంటే మన అంగమ్మలో గొడవపడుతున్న షరీఫ్ వీరబాబు లాంటి వాళ్ళందరినీ ఏకం చేసి టీంలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి మన భర్త ఒకటి మనకు శత్రువు కూడా ఒకటి గుర్తు చేయడానికి వస్తున్నాడు. ఎవడా ఖతర్నా కామెడీ పుత్ర? నీకు తెలుసుగా మన వేరేసి వీరబాబు పుత్ర. అది 21వ శతాబ్దం. ప్రజలు కామెడీ కోసం కటకటలాడుతున్న రోజులవి. బూతు కామెడీని చూడలేక ఒక్క పంచు వేస్తే చాలు పడిపడి నవ్వుదామనుకున్న ఆడియన్స్ నవ్వుల పాలవుతున్న రోజులవి. అప్పుడు ఉద్భవించినదే ఈటీవీ ప్లస్ 24 గంటల కామెడీ ఛానల్. కలుగులో ఉన్న కమెడియన్స్ ని వెలుగులోకి తెచ్చిన ప్రోగ్రామే హంగామా. అసలు సిసలైన కామెడీని ప్రజలందరికీ పరిచయం చేయాలని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన వాడే హంగామా పుత్ర వీరకర్ణి. జయ హో హంగామా పుత్ర వీరకర్ణి. సమయము లేదు మిత్రమా, ఇచ్చింది 10 నిమిషాలు. బాగా చేస్తే ఉంచుతున్నారు, లేకపోతే పీకి పారేస్తున్నారు. మా అమ్మేది? మమ్మీ మమ్మీ, ఏమైంది మమ్మీ? ముఖం అంత డల్లుగా పెట్టావు, కాస్త నవ్వొచ్చుగా. అది మర్చిపోయి చాలా కాలం అయింది నాయనా. ఎందుకు మమ్మీ? మన రాజ్యంలో ప్రజలు కామెడీకి దూరమై చాలా కాలం అయ్యింది. ఏం మమ్మీ, టీమ్ లీడర్ బాగానే ట్రై చేస్తున్నారుగా. ట్రై చేస్తున్నారు, కామెడీ చేయడం లేదు. మీ నాన్నగారికి ఒక కల ఉండేది, ఎప్పటికైనా ఈ హంగామా షోకి అగ్రతాంబాలు విప్పించాలన్నదే ఆయన కోరిక. ఆ కోరిక నెరవేరకుండానే పోయారు మహానుభావులు. ఇప్పుడు ఈ కోరికని ఎవరు నెరవేరుస్తారు? నేను నెరవేరుస్తాను మమ్మీ. మమ్మీ నువ్వు నెరవేరుస్తావా? అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వంలోని దుర్యోధన స్కిట్టు కొట్టు. ఆ స్కిట్టు కొట్టడానికే నీకు 5 ఎపిసోడ్లు పట్టింది. ఇప్పుడు ఇది చేయడానికి ఎన్ని ఎపిసోడ్లు పడుతుందో ఏమో. విరామం లేదు, విశ్రాంతి లేదు. దుర్యోధనుడి స్కిట్టు తర్వాత స్కిట్టు కొట్టనే లేదు. స్కిట్లు కొట్టాలంటే చెయ్యాల్సింది కామెడీరా, డాన్సులు కాదు. టీమ్ లీడర్ గా ఉండాలనుకోవట్లేదా? అమ్మా, ఎన్నో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఎంతో మంది దగ్గర మెప్పు పొంది నానా కష్టాలు పడి తెచ్చుకున్న టీమ్ లీడర్ అమ్మా. అంత తేలిగ్గా వదులుకోను. శబాష్ వీరా శబాష్. పొగడ్తలకైనా తిట్లకైనా, భజనలు చేసే వాళ్ళకైనా, బూతులు మాట్లాడే వాడికైనా లొంగని వాడే అసలైన టీం లీడర్ అని నిరూపించావురా వీరా వీరా. ఎవర్రా ఇక్కడ? మహాప్రభు. రైట్. ఏమిరా, పక్క టీం లీడర్ నన్ను తిడుతున్నారంట. నా స్కిట్లు ఎలా ఉన్నా, బాగున్నా బాగలేకపోయినా, చిన్నదైనా పెద్దదైనా పొగిడి చక్కలు గింతలు పెట్టుకొని నవ్వాలని వాళ్ళకి వర్తమానం పంపు, లేకపోతే ఒక్కొక్కరిది చేస్తా. ఓ చెప్పు. చిత్తం మహాప్రభు. 24 గంటలు తరిగిన తర్వాత మీరు తిరిగితే కష్టం అమ్మా, నేను ఒక్కడిని తిరుగుతా. 24 గంటలు గడిచినాయి మమ్మీ, ఏడు వాడు ఇంకా రాలేదు. ప్రభు, మీరు వేసే పంచులకి స్టెప్పులకి అందరూ దాసోహమయ్యారు మహాప్రభు. కానీ ఒక్కడు అవ్వలేదు మహాప్రభు. ఎవడ్రా వాడు? గ్రీకు దేశస్తుడు బిల్బిత్రి మహారాజు. ఎవడా పిత్రేగాడు? వస్తున్నాడు మహాప్రభు. రమ్మను వాడిదే. ఏ వీరకర్ణి, అప్పుడు పిత్రే, అప్పట్లో కళ్ళద్దాల్ది. ఏ వీరకర్ణి, ఇన్నాళ్ళు నీ డాన్సులతో ఇమిటేషన్లతో కామెడీకి మసిపూసి మారేడుకాయ చేసి ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలని చూస్తున్నావు కాదు. నీ ఆలోచనలు పటాపంచలు చేసి ఇప్పుడే ఈ సింహాసనాన్ని నేను అధిష్ఠించదా, నీ నుండి లాక్కునేదా? నా నుంచి సింహాసనం లాక్కోవడం కాదు కదా, నెల్లూరు సీనిగాడి నెత్తి మీద బొచ్చు కూడా పీకలేవురా నువ్వు. గతం మరిచావా శాతకర్ణి? నీవు ఇందాక గెలిచింది ఒకే ఒక్క స్కిట్టు. అది గతం, జరిగిపోయింది. జరిగేది భవిష్యత్తు. ఇప్పటికీ ఒక స్కిట్ తో ఉనికి నిలుపుకున్నాం, ఇక నుంచి అన్ని స్కిట్లు కొట్టి ఉనికి చాటుతాం. ఏది ఏమైనా హంగామా మేసం తిప్పుతాం. ఇంతవరదాకా నువ్వు చేసింది చాలు కర్ణి, యుద్ధానికి సిద్ధమవు. ఎత్తరా నీ కత్తి. ఏంది ఎత్తేది? ఏంది ఎత్తేదాన్ని? కత్తులతో కొడుకునే బడ్జెట్ అంటారా మందే? ఏదో వచ్చామా, 4 పంచులు వేసామా, వెళ్ళామా అన్నట్టుండాలి. 3 పొడుపు కథలేస్తాను, నువ్వు ఇప్పితే నన్ను గెలిచినట్టే. ఇప్పుతా వదివరి నీ దుంప లేక
ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు, పొడుపు కథలకి ఆన్సర్లు చెప్పాలా, అర్థమైందా? పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలి. అట్ట అయితే ఓకే, రా కూర్చో. కూర్చుంటా. మీరు మధ్యలో కూర్చోండి మమ్మీ. పాష్ మమ్మీ. మమ్మీ రిటర్న్స్. ఏయ్, రెండు కొంగలు ఆకాశంలో ఎగురుతున్నాయి, పోతున్నాయి. అందులో ఒక కొంగ గుడ్డు పెట్టింది, అయినా పగల్లా. ఎందుకు? ఎందుకు? కింద ఎవడో క్యాచ్ పట్టాడు కదా. కాదు, వాటర్ లో పడి ఉంటది. నీ బొంద. కొంప తీసి కొంగ మొగదా ఏంటి? నాకు తెలియదు కానీ నువ్వే చెప్పు. చెప్పేస్తున్నాను మమ్మీ. చెప్పమంటావా? చెప్పేసేయ్. ఆ కొంగ డ్రాయి వేసుకుంది. బలా వీరా బలా. రెండోది అడిగిచావు. 10కి మధ్యలో 0 పెడితే ఎంత? 10కి మధ్యలో 0 పెడితే 100. నీ బొంద. 10కి మధ్యలో 0 పెడితే పందిరా, పంది. మూడో క్వశ్చన్, ఇక్కడికి ఎలా వచ్చావురా నువ్వు? కాపు. ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు. గుర్రం పైన వచ్చా. గుర్రం మీద వచ్చావు. గుర్రానికి ముందు ఏనుకి వెనక ఉండేది ఏంటి? ఎట్టా? గుర్రానికి ముందా, ఏనుకి వెనకాల. గుర్రం నాడానా? ఈ బొంద. తోకనా? గుర్రానికి తోక ముందు ఉంటదరా? మహారాజా, ఇది కూడా మేము చెప్పలేకపోతున్నాము, మీరే జవాబు చెప్పండి. గుర్రానికి ముందు ఏనుగుకి వెనక ఉండేది గూరా. ఏమిటి? గు అంటే గూరా అనే అక్షరం గూట్లే. ఆహా, ఏమి మీ బుద్ధి కుశలత. మీ బుద్ధిని చూసి మేము సాహో వీరకర్ని మీకు సలాం కొడుతున్నాము. ఏయ్, తల దించకు. అది నా తెలివితేటలతో గెలుచుకున్న తల. అలా దించితే నేను ఒప్పుకోను. ఎత్తు. శభాష్ వీరకర్ణి, శభాష్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నావు. ఇప్పుడే ఏం చూసావమ్మా, ఇక ముందు ముందు చూడబోతున్నావు. సారథి స్టూడియో నుండి అన్నపూర్ణ స్టూడియో దాకా, రామానాయుడు స్టూడియో నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ దాకా, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా వచ్చే ప్రోగ్రాం అన్నిటిలో హంగామాకి అగ్రతాంబూలం ఇప్పిస్తా. ఏది ఏమైనా ప్రోగ్రాం టీఆర్పీ పెంచుతా. భలా వీరకర్ని భలా. ఏమిటి ఆ వాగ్ధాటి, ఏమిటి ఆ వాక్ చాతుర్యం, ఏమి చూసి నేర్చుకున్నారు వీరకర్ని మీరు? ఏమి చేస్తే వచ్చి మీకు ఆ వాగ్ధాటి? తెలుగు జాతి గర్వించే సినిమా ఒకటి చూశాను, తెలుగుడు తొడగొట్టే డైలాగ్ ఒకటి నేర్చాను. బలా బలా. ఏమిటి ఆ తెలుగు సినిమా, ఏమిటి ఆ డైలాగు? చెప్పమంటావా? చెప్పండి. అయితే అందరూ కూర్చోండి. వేసుకోన రాజా. హిమాద్రి నుండి దక్షిణ సముద్ర పర్యంతం, సరియాద్రి నుండి తూర్పు సముద్ర పర్యంతం, అంగ కళింగ కదంబ కలబర, కోసల కుంతల కొంకణ విదర్భ, అవంతి అవీర అరూప అవరాట, కుకిల అఖిల రసిక అస్తిక, భూత బాండ మహిష మకుట, చేల చోళ సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యం. చూశారుగా, ఈ స్కిట్ అన్న మీకు నచ్చితే ఇదన్నా మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ ఓట్ ఫర్ us. దొరికిన వాడిని తురుముదా. వాడిని తరుపుదాం, జాగ్రత్త తగ్గిపోతుంది. ఏ దేవుడైనా హంగామా మీసం తిప్పుదా. జై బాలయ్య. జై బాలయ్య. బాగుందిరా, బాగా వెరీ చేశారు. గుడ్. చాలా బాగుంది. డైలాగులు చింపి అవతలు పడేశాడు కదా వీరబాబు. సమయం లేదు మిత్రమా. తడబా తడబా. ఓకే, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకులకరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపంకైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్. ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్. చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్